ట్రావెలింగ్ బ్లాగ్స్ అండ్ ఫుడ్ ఈటింగ్ ఛాలెంజింగ్ వీడియోస్ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ ఫ్యామిలీ తోటి. ముందుగా అందరికీ శ్రీ విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. ఈ ఉగాది ప్రతి ఒక్కరికి హెల్త్ వైజ్ గా మనం అనుకున్న పనులు సక్సెస్ అయ్యేలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలని ముందుగా అందరికీ కుటుంబ సభ్యులకు సేవలకు అందరికీ ఉగాది సంవత్సరం శుభాకాంక్షలు. అయితే ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ ఫుడ్ ఈటింగ్ ఛాలెంజింగ్ వీడియో పెడుతున్నాం. మీకు నచ్చితే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అంటే ఇంకేమేమి చెప్పండి, నచ్చకపోయినా కానీ నచ్చితే ఏమేమి ఫుడ్ వెరైటీస్ ఇట్లా మామూలుగా ఎవరు విన్ అయితే ఏమన్నా కొత్తగా అంటే మనీ ఛాలెంజెస్ కాకుండా ఏమన్నా ఏమంటారు బెట్టింగ్స్ కాకుండా ఇట్లా ఫుడ్ ఏదైనా ఉంటాయి కదా, అట్లా ఏం కాకుండా కొత్తగా వెరైటీ ఏమన్నా చెప్పండి. ఇప్పుడైతే మేము ఫుడ్ ఈటింగ్ ఛాలెంజింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. మా ఇద్దరు ఎవరు విన్ అవుతారో చూద్దాం ఫ్రెండ్స్. నేనైతే ఒకరు అనుకున్నా గేమ్, దాని తర్వాత మీకు చెప్పేస్తాను. ఓకేనా? రెడీ? 1 2 3 స్టార్ట్. టైమర్ లేదు ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో టైమర్ వచ్చింది. స్టార్ట్ ఫ్రెండ్స్. ఏమంటారు ఇట్లా పెట్టేసరికి ముందుగా నాకు భక్ష్యాలు చాలా ఇష్టం. పోలీలు, భక్ష్యాలు, బొబ్బట్లు అన్నీ అవే. ముందుగా ఉగాది పచ్చడి పెట్టి కదా తాగిస్తాము. ముందుగా తీపితో అందరికి మన వీడియోతో ప్రారంభించేస్తాం. మామిడికాయ శుభ్రంగా బొబ్బట్లు కాబట్టి పిండికి వెళ్ళి పైన మైదా పిండి. ఈరోజు లంచ్లోకి వచ్చేసి కట్టుచారు, వంకాయ ఫ్రై, మామిడికాయ తుప్పు అండ్ బొబ్బట్టు, కర్డ్, సాల్ట్, మామిడికాయ కారం, మంచిగా తయారైంది. మామిడికాయ పచ్చడి పుల్ల ఉండదా? నేనేమి ఇంకా స్టోర్ పులికి ఇష్టమైన వాళ్ళకి నచ్చింది. కట్టుచారు అంటే మనం బొబ్బట్లకి పిండి రెడీ చేసుకున్నప్పుడు వాటర్ వస్తున్నాం, ఆ వాటర్తో చేస్తాం. నేను అలా మామిడికాయలు, వంకాయలు, బెండకాయలు వేసి చేస్తాను. బాగుంది అంటే కర్రీ టేస్ట్ చేసేటప్పుడు ఉప్పు చూసాను ఫ్రెండ్స్, అలా బాగుంటుంది. ఫ్రై పచ్చడి చాలా బాగుంది. అయితే ఈ వీడియోలో వాయిస్ కొంచెం తక్కువ వస్తుంది, ఎందుకంటే మైక్స్ లేవు, మరి కెమెరా దూరం పెట్టాలి కదా. ఉగాది రోజు ఫస్ట్ మా ఇంట్లో ఎవరు తెలుసు
ఫస్ట్ విజయవాడ. మళ్ళీ ఎక్కువనే వాష్ ఉందా? నర్సరీ ఉంది కాబట్టి ఫస్ట్ విజయవాడ. మిరపకాయ, సారీ వంకాయ, మ్యాంగో బెండకాయ కలిపి తింటే ఉంటుంది పర్ఫెక్ట్. బాగుందా? దీంట్లో అప్పడాలు ఉందో కొంచెం మర్చిపోయాను. ఇప్పుడు ఫైవ్ జరుగుతుంది. నేనే ఓడిపోతున్నా ఫ్రెండ్స్, అర్థమైపోయింది నాకు. అంత స్లోగా తినేస్తున్నా, ఆస్వాదిస్తున్నాను. ఏమంటారు? నేను చాలా ఆలోచిస్తున్నాను. మామిడికాయ తీసుకోండి. అలా తీసుకో, ఎవరు బాగా తిన్నాను ఏముండవు కూడా ప్లేట్లో. అదే ఛాలెంజ్ కదా ఫ్రెండ్స్. మరి మిరపకాయ కూడా ఉంటుందా? తినచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను ఇవన్నీ ఓడిపోయాను ఫ్రెండ్స్. ఇవ్వాలి గెలిపించచ్చు కదా బాగుంది. అది అంటే గెలిపించండి గెలిచింది కాబట్టి చూడండి ఫ్రెండ్స్, నా దగ్గర ఇంకా అంతే మొత్తం ఉంది. కనిపిస్తుందా లేదా? అయిపోయింది. కంప్లీట్. నేనే వెళ్ళాను. ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. సరే, ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి ఏదో ఒకటి ఉండే పనిష్మెంట్, లేకపోతే ఇంకేదో ఉంటుంది కదా. మరి మనం ఫస్ట్ వీడియోలో మీద ఏం చేద్దాం? పనిష్మెంట్
పనిష్మెంట్ ఏముంది? ఒక 2 సార్లు వస్తాయి. సరే అదే పనిష్మెంట్. వాళ్ళకి నేను కొత్తగా ఉన్నట్టు కదా అట్లా నాకు నచ్చిన ప్లేస్ చెప్పుకోనంట. పనిష్మెంట్ పక్కన పెట్టేసి నాకు నచ్చిన ప్లేస్ నువ్వు చెప్పు. నా హ్యాపీస్ చెప్తే వదిలిపెట్టు. నీకు నచ్చిన ఏంటంటే ఫోన్ చూడటం, నిద్ర పోవటం, ఒక రైట్, ట్రావెలింగ్, ఇది 2 రైట్. ఎక్కువ టెంపుల్స్ చూడటం. ఓకే డన్, సూపర్. చాలా జంప్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఆగు. నా అయితే అన్ని మిగిలిపోయినాయి. మా నాయి హస్బెండ్ మొత్తం మొత్తం కంప్లీట్ చేస్తారు. పనిష్మెంట్ అంటే పనిష్మెంట్ కాదు, నేను ఓడిపోయాను కాబట్టి ఆయనకు నచ్చినవి అడిగారు. అంటే నాకు తెలుసుకోలేదు దాని గురించి అని చెప్పేశాను. కొంచెం చెప్పి కొంచెం చెప్పలేదు. అయితే ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తాను. మళ్ళీ రేపు ఒక మంచి మంచి వీడియో తీయాలి. ఛాలెంజింగ్ వీడియో, అంటే ఇది ఫస్ట్ వీడియో కాబట్టి మాకు కొన్ని తెలియదు కాబట్టి నెక్స్ట్ రేపు వచ్చేసి పోటాపోటీగా కరెక్ట్గా చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ Bye, చూడండి. friends. ఇది మా ఫస్ట్ వీడియో. మా ఛానల్ నేమ్ వచ్చేసి ఇండియన్ ట్రెడిషనల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్, ఫుడ్ ఈటింగ్, ఛాలెంజింగ్ వీడియోస్, ట్రావెలింగ్ వీడియోస్ అన్నీ ఉంటాయి. సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయండి, చూడండి, లైక్ చేయండి, మంచి మంచి మరిన్ని వీడియోస్ కోసం అందరూ మాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయండి. ఇంకోసారి అందరికీ హ్యాపీ ఉగాది. కామెంట్ బాక్స్ లో